అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరేంటమ్మా? సింహాచలం. సింహాచలం అమ్మ. తాతయ్య మీ పేరు? అప్పల స్వామి గారు. మీరిద్దరైనా ఉంటారు, ఇంకెవరైనా ఉంటారా? ఇద్దరం ఉంటామమ్మా. పిల్లలు ఇద్దరు పుట్టి చచ్చిపోయారు. అబ్బా, చనిపోయారా? అంటే పెద్దోళ్ళు అయ్యాక చనిపోయారా? పిల్లలు ఒకడు ఉండడమ్మా 3 మాసాల. అప్పుడు ఆ టైంలో నాకు ఏమొస్తే పెంచుకున్నారు ఎవరినైనా? ఒళ్ళు పెంచుకోలేదు. మరి ఎవరు పిల్లడు ఉన్నారు అని అంటున్నారు? మాకు పిల్లడు ఉంటే ఏటో వెళ్ళిపోయాడు చిన్నది. మొత్తం ముగ్గురా మీకు? ముగ్గురు అయితే ఆడు మాకు అగుపించలేదు, రాలేదు. ఏమ్మా అలా జరిగింది పాపం? పుట్టిన సంతానం అంతా మీకు దూరంగానే ఉన్నారు. ఒక కొడుకు ఉన్నాడు అని ఇంకా సరిపోతుందిలే అనుకుని మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. తేడా చూస్తే ఆయనేం అలా చేశారు. అయ్యో, ఇంకా బంధువర్గం ఎవరు లేరా? లేరమ్మా, అందరం ఉండేవారు కానీ చచ్చిపోయారు. అలా అమ్మగారు అమ్మ అందరూ చచ్చిపోయారు. మరి ఎలా నడుస్తుంది ఈ ఇంటి చట్క బండి? ఎలాగైతే అమ్మ కోట వస్తాను, మరి పెన్షన్ నాకు వస్తుంది. దానివల్ల అలాగే ఒక 5 రూపాయలు 10 రూపాయలు కూరగాయ ఏదో కొనుక్కొని అలాగే దినం తిరుగుతాను. కొన్నాళ్ళు ఇస్త్రీలు చేసి ఉన్నాము. ఇప్పుడు చేయను, నిలబడేసి. బండి ఏం కాదమ్మా, బల్లే. ఇంట్లోనే పెట్టుకుని కొన్నాళ్ళు చేసి ఉన్నాం. ఇప్పుడు మరి ఏదో చేయలేదు. మీ వయసు ఎంత ఉండొచ్చు? నాకు తెలీదు. మీ ఆయనకి ఎంత ఉండొచ్చు? నాకు తెలీదు. మీకు ఎంత ఉండొచ్చు తాతయ్య? 75 ఉంటుందమ్మా. ఈమెకి ఇంకో 50 ఉంటుంది అనుకున్నాను. 50? మీ ఆవిడ మళ్ళీ మీకు ఇంకా చిన్నపిల్లలాగా కనిపిస్తుందా? మీ ఆయన మీకు ఎంతలా కనబడుతున్నారమ్మా? ఒక 40-30లా కనబడుతున్నారా? సరేలే, మీరు అప్పు చేయకుండా బియ్యం ఇస్తాను, ఆ బియ్యంతో నాకు వంట చేసి పెట్టండి. నువ్వు 4-5 కొండేస్తారు కదా ఈజీగా. ఆ కట్ల పొయ్యి మీద వండుతారా? గ్యాస్ స్టవ్ ఉందా? ఇవి బియ్యం తాతయ్య, ఇవి కిరాణా సామాన్లు, పచ్చళ్ళు, కందిపప్పు, ఇవి 2 రకాలు వేసారు, ఏవో పచ్చళ్ళు, మనలు, ఆయిల్, సారీ అన్నీ ఉంటాయి ఏమ్మా. ఇవి కిరాణా సామాన్లు. కడుపు నిండా తినండి పండక్కి. కొత్త సంవత్సరానికి మంచిగా చీర కట్టుకోండి తాతయ్య. మీకు టవలు, లుంగి, బనియను ఇవి మీకు పండక్కి. చలికాలం కదా, దుప్పటి కూడా తీసుకోండి. పండక్కి సంతోషంగా ఉండాలి ఇద్దరు. కడుపు నిండా వండుకొని భోజనం చేయండి. 4000 ఇస్తున్నాను ఆ పై ఖర్చులకి. పండగలో ఇంకా ఏమైనా కావాలంటే కొనుక్కోండి. నాకు ఇంకా మీకు ఏం కావాలో తెలియదు కదా, అందుకని. తాతకి ఇవ్వనా నీకు ఇవ్వనా? పెద్ద మనిషికే ఇంటి యజమాని.